నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికల ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడుకి వెళ్తే ప్రధానంగా ఈనాడుకు సంబంధించి ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అవకాశాలు పుష్కలం, అందుకే మా పారిశ్రామికవేత్తల చూపులు మరింత ఇటువైపు. జనరిక్ ఔషధాలకు సంబంధించి మాకు ఇండియానే ఆధారం అంటూ కూడా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించినటువంటి ఆదేశాలు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక చేనేత మగ్గాల ఆధునీకరణకు వడ్డీలేని రుణాలు అంటూ కూడా అందులో వెల్లడించినటువంటి పరిస్థితి. అలాగే జూన్ 2న జయ జయ హే తెలంగాణ ఆవిష్కరణకు సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో అందశ్రీ కీరవాణి భేటీ అయ్యారు. సో ఆ వార్త కూడా వేసినటువంటి పరిస్థితి. అణువణువు జల్లెడ పట్టాల్సిందే అంటూ కూడా కాళేశ్వరంపై అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వండి, ఈ నెల 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే అంటూ కూడా ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశాలు. అలాగే మాటు వేసిన మృత్యువు మాను రూపంలో అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రి ఆవరణంలో దంపతులపై కూలిన చెట్టు, భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు. నిజంగా ఒక వార్త కలిచివేసినటువంటి వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏసీబీ వలలో ఏసీపీ ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితిని తనిఖీ విచారణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే సోదాలు కూడా నిర్వహించారు. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రపంచంతోనే పోటీ, ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలంటూ కూడా వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వార్తకు సంబంధించి పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానం కావాలి, విదేశాల్లో అధ్యయనం చేసి రూపొందించండి, పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం ఆదేశం. 6 విధానాలు రూపొందిస్తామన్న అధికారులు. టెక్స్టైల్స్ పాలసీని సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి. కోడి ముగిసిన వెంటనే 7 పాలసీలు కూడా అమలు చేద్దామని కూడా వెల్లడించినట్టు. అలాగే మేడిగడ్డపై జియో ట్యాగ్ వాల్ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. జియో ట్యాగ్ చుట్టూ గ్యాబియన్ బాక్సులు ఏర్పాటు, 500 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తులో తాత్కాలిక కట్ట అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఆ వార్త కూడా మనవడితో పాటు ఉన్న ఫోటో వేశారు. సిబిఐకి చిక్కిన సిబిఐ అనే వార్త కనిపిస్తూ ఉంది. మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్. అలాగే ఆర్ఆర్కు RRRకు సంబంధించి ఆగస్టులో టెండర్లు కసరత్తులు చేస్తున్న అధికారులు అనే వార్త కనిపిస్తూ ఉంది. ఏసీబీలలో ఏసీపీ ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు. కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందే అంటూ కూడా ప్రధానంగా చేశారు. 1800 కోట్ల సాహితీ ఇన్ఫ్రా మోసంలో కూడా విచారణ అధికారిగా ఉన్నటువంటి పరిస్థితి అన్న వార్త వేశారు. అలాగే మరొక వార్త చూసుకుంటే దొడ్డుబియ్యం, దొడ్డభారం, బోనస్ అన్నాళ్లతో మొదలు, కీరవాణి రాగంతో జై జయ హే, విమానంలో భారీ కుదుపులు అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే మృత్యువు మీద పడింది. బొల్లారం ఆసుపత్రి ఆవరణంలో చనిపోయినటువంటి దంపతులకు సంబంధించి భర్త చనిపోయాడు, ఆమె గాయాలతో ఉంది. ఆ వార్త కనిపిస్తుంది. పిన్నెల్లి అరాజకం, పోలింగ్ కేంద్రంపై దండయాత్ర. పల్నాడు జిల్లా పాల్వాయి గేట్లో ఈవీఎంలు స్వయంగా ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చిన వీడియోకి సంబంధించి ఇంకా కొనసాగుతుంది విచారణ, సిట్టు నివేదికలని కూడా. బట్ ఇక్కడ ప్రధానంగా వార్త కూడా కనిపిస్తుంది. HIV టీకా ట్రయల్ సక్సెస్ అనే వార్త కనిపిస్తుంది. చాలా మందు లేని రోగంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ వార్త విజ్ఞానం ముందుకు వెళ్తుందనడానికి నిదర్శనంగా వార్త కనిపిస్తుంది. అలాగే మనం వెలుగు చూద్దాం, సాక్షికి సంబంధించి ప్రధానంగా IASలే ఇన్ఛార్జీలు 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం వార్త కనిపిస్తూ ఉంది. సో వీసీ నియామకానికి సంబంధించి కూడా ప్రపంచంతో పోటీ పడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు అంటూ కూడా పారిశ్రామిక అధికారులకు సీఎం ఆదేశం వార్త కనిపిస్తూ ఉంది. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కొత్తగా ట్యాక్స్ అనే 500 కోట్లు చేతులు మారాయి అంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అలాగే సన్నబియ్యంతో బోనస్ ప్రారంభిస్తాం, భవిష్యత్తులో ఈ ప్రక్రియ కొనసాగుతుందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. ట్యాక్స్ పచ్చాబద్ధం అని కూడా ఇందాక మన ట్యాక్స్కి సంబంధించి రాష్ట్రంలో కొత్తగా రాబోతుందంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్త కూడా ఇక్కడ ప్రచురించారు. మాటలతో మూటలు అనే వార్త కూడా 200 కోట్ల స్కామ్లో నిమ్మగడ్డ వాణిబాల అత్యంత కీలకం అనే కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం వెలుక్కి వెళ్దాం. రాష్ట్ర గీతానికి సంబంధించి ఏదైతే నిడివి 2 నిమిషాలు
అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్నటువంటి కీరవాణి వార్త కనిపిస్తుంది. సర్కారు బడిలో బాధ్యత మహిళా సంఘాలకు ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ. ఇక ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు 25,000 లోపు పనులన్నీ కూడా కమిటీల అనుమతితో జరుగుతాయి. బడిబాట బాధ్యతలు కూడా అప్పగించాలని ప్రధానంగా కనిపిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడాలి, అలాగే బెస్ట్ పాలసీలు రూపొందించాలని కూడా సీఎం ఆదేశించినటువంటి పరిస్థితి. సన్నాలకు ఊతం అనే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సన్న వడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం, క్వింటాలకు 500 రూపాయల బోనస్. రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. నిన్న కూడా ఈ అంశం మీద మనం చర్చించుకున్నటువంటి పరిస్థితి. సన్న వడ్లతో బోనస్ స్టార్ట్ కోడ్ ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేమంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్పినటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసుకుంటే ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లు 10 వర్సిటీలకు ఆఫీసులు నియమించిన సర్కార్ అని కనిపిస్తుంది. ఓఈకు దానకిషోర్, జేఎన్టీకు బుర్రా వెంకటేశం, ఇలా 15 వరకే వాళ్ళు కాల పరిమితి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత అమల్లోకి వస్తాయని కూడా చెప్పారు. ఇక టీజీఎస్ ఆర్టీసీ టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్లు, ఆర్టీసీ లోగోలో కూడా మార్పులు ఉన్నటువంటి పరిస్థితి అన్న వార్త కనిపిస్తుంది. కవిత ఛార్జ్షీట్పై 29 వరకు తీర్పు. అలాగే 5 రోజులు మోస్తారు వర్షాలు. బెంగళూరు రేవుపట్టిలో సినీ నటి ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి వార్త. పొలిటికల్ లీడర్లు ఎవరూ లేరని కూడా అక్కడ బెంగళూరు ఏసీపీ చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన సిపి వెల్లడించారు. సో 5గురిని అరెస్ట్ చేశామని ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. 100 మంది దాదాపుగా పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అదుపులోకి తీసుకున్న ఏసీబీ. ఏపీ తెలంగాణలో 14 ప్రాంతాల్లో అధికారులు చూడాలని కూడా ఆ ఇంట్లో దాదాపుగా 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం కూడా ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గట్ కేసులు 5 ప్లాట్లు, ఇలా మొత్తం ఆయనకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏసీబీ. అలాగే చివరిగా మనం అమ్మా పేపర్ చూసుకుందాం. అమ్మా పేపర్కి సంబంధించి కీర్వాణి రాగంలో జై జై హే తెలంగాణ అనే ఒక ప్రధాన హెడ్లైన్తో ఇక్కడ వార్త ప్రచురించారు. ఇక దీనికి సంబంధించి ఎవరైతే కీర్వాణి సో అలాగే అందశ్రీ బృందం అంతా కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ చిత్రపటాన్ని ప్రచురించి ప్రధానంగా వార్త చేశారు. సీఎం రేవంత్తో ఆస్కార్ సంగీత దర్శకుడు కీరవాణి అందశ్రీ భేటీ. తెలంగాణ ఆవిర్భావోత్సవం నాడు సరికొత్త గీతం ఆవిష్కరణ. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరి నోట మారుమోగిన పాట. రేవంత్ రెడ్డి పాలనలో ఆంక్షలు తెంపుకొని అధికారిక గీతంగా రాబోతుందన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో లేకపోతే మారుతున్నటువంటి మార్పులకు సంబంధించి వార్త ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమిదే అధికారం అంటూ కూడా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. కూటమికే గట్టి దెబ్బ అని పక్కనే అనుసంధానంగా ఒక వార్త చేశారు. జూన్ 4ను తేల్చుకుంటారు, మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉందని ఒక వార్త ప్రచురించారు. దాని కిందనే బీఆర్ఎస్ నేతలవి గాలి మాటలు, రైతులందరూ నిశ్చింతగా ఉండండి, కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు భట్టి. అలాగే రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ అంటూ, అలాగే ఉత్తమ ఢిల్లీకి 100 కోట్లు పంపించిండు ఎలిటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు ఉన్నటువంటి వార్త కనిపిస్తుంది. ఇచ్చోడలో జోరుగా మాస్ కాపీయింగ్, ప్రధానంగా సంచలన మాసు విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో తరాలను నాశనం చేస్తున్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. సో అలాంటి పరిస్థితి. అలాగే చివరిగా రాజీవ్ స్మృతిలో ఢిల్లీలో సోనియా, రాహుల్ ఖర్గే నివాళులు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి ఇతర నేతలందరూ కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి ప్రధానంగా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వార్తల సమాహారానికి సంబంధించి ఇవి వార్తలు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక దీనిపై విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకి కృష్ణమూర్తి గారు అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణమూర్తి గారు నమస్తే. నమస్కారం రాజశేఖర్. ప్రధానంగా ఇక్కడ సన్న వడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే పరిశ్రమలకు సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వం మొన్న చెప్పినటువంటి పరిస్థితి కోడ్ ఉంది, లేకపోతే పూర్తి స్థాయిలో ఇంకా కార్యాచరణ ఉండేది. సో మినహాయింపుతో షరతులతో మీటింగ్ పెట్టుకోవడం, ఆ భేటీలో చాలా అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ అంశానికి సంబంధించి కొంచెం మాట్లాడాలంటే డీప్గా ఏం మాట్లాడతారు? అనుకున్నాం కదా, అంటే సన్నవడ్లు డిమాండ్ ఎక్కువగా ఉంది మార్కెట్ లో. ఆ వరకు సన్నవడ్ల సాగును ప్రోత్సహించాలి. రైతాంగం సన్నవడ్లను సాగు చేసే దిశగా రైతాంగాన్ని కార్యోన్ముఖులం చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించింది. రాష్ట్రంలో దొడ్డు వడ్లకున్న రైతులు పంట దొడ్డు వడ్ల పంటకు ఎక్కువ వేస్తారు. ఎందుకంటే నిన్న మనం అనుకున్నాం సుమారుగా నెల 40 రోజులు, అంటే 30-40 రోజుల ముందుగా ఈ దొడ్డు వడ్ల పంట వస్తుంది, కొంత రిస్క్ తప్పుతుంది. కాబట్టి రైతాంగం దొడ్డు వడ్లకు సాగు కొంత మొగ్గు చూపుతున్నారు. అలా కాకుండా అంటే దొడ్డు వడ్ల సాగు అంటే ఉత్పత్తి పెరిగినప్పటికీ డిమాండ్ లేవు దొడ్డు వడ్ల, కాబట్టి సమస్యగా మారుతా ఉన్నాయి. పీడిఎస్ సప్లై అదే దొడ్డు వడ్లు ఇవ్వడము, హాస్టల్ పిల్లలకు
భోజనం దొడ్డు వల్ల దొడ్డు బియ్యం మనం పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాం. ఇలా కాకుండా సన్నవాటిని ప్రోత్సహించి సన్నవాట్ల సాగును పెంచడం ద్వారా మార్కెట్ లో బియ్యం ధరను తగ్గించడంతో పాటు బియ్యం ధర కంట్రోల్ చేయడంతో పాటు పీడిఎస్ సరఫరాకు సంబంధించినటువంటి సన్న బియ్యాన్ని ఇవ్వడం, హాస్టల్ పిల్లలకు కూడా సన్న బియ్యం తోటి భోజనం పెట్టించడం ఇవన్నీ కూడా చేయొచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి అందుకనే 500 రూపాయలు ఇష్టమని చెప్పి అయితే దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. రాజకీయంగా నిన్న మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు, స్పష్టంగా చెప్పారు అన్నిటికీ ముందుగా దీనికి ఇస్తున్నాం. కారణం ఏంటంటే ప్రోత్సహించడం, డిమాండ్ తగ్గటువంటి ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి రావట్లేదు. వరి మనది పెద్దదే, మన వర్గస్థానంలో ఉంటుంది. మనం పంజాబ్ తర్వాత వరి ఎక్కువ ఎక్కడ పడుతుందో తెలంగాణలో. కానీ సన్నవరి పంట కావాలి అన్న ఉద్దేశంతో ప్రోత్సహిస్తామని చెప్పేసి నిన్న డిప్యూటీ సీఎం ప్రభుత్వ పరంగా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ పంటను ప్రోత్సహించడం ద్వారా డిమాండ్ ఎంత ఉందో మార్కెట్ లో ఆ మేరకు ఉత్పత్తి జరిగే విధంగా చర్యలు తీసుకోవడంతో కొంత సామాన్య ప్రజలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా కొంత వెసులుబాటు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనం చూస్తే మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ లో ఇప్పుడు 50 రూపాయల పైనే ఉన్నాయి బియ్యంకి, కేజీ బియ్యం, సన్న బియ్యం. అంటే ఇది కొంత భారమే వాస్తవానికి. 50 రూపాయల కిలో అనేది కొంత భారమే. కానీ తప్పని పరిస్థితి, నెసెసిటీ, కంపల్సరీ అని అందరికీ ఆహారం ఖచ్చితం కాబట్టి భోజనం అంటే బియ్యం తినాలి, అన్నం తినాలి అనుకున్నాం ఖచ్చితంగా వాటిని సన్న బియ్యం వాడుతుంది. కాబట్టి ఇది లేని పరిస్థితిలో ప్రజలు ఉన్నా లేకున్నా అప్పు చేసి కొంటా కూడా. ఈ పరిస్థితి ప్రజలను గట్టెక్కించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ముందడుగు అని చెప్పొచ్చు అన్నవారికి సంబంధించిన. ఇంకొక అంశం మాట్లాడదాం. ఇంకొక అంశం ప్రధానంగా రాష్ట్ర గీతంకు సంబంధించి నిడివి 2 నిమిషాలు చేయబోతున్నారు. 90 సెకండ్ల నుంచి 120 సెకండ్లకు నిన్న కీరవాణి అలాగే అందశ్రీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం. సో ఏదైతే జూన్ 2వ తారీఖుకి సిద్ధం చేయాల్సినటువంటి పాట కంపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి, దానికి సాహిత్యం అందించినటువంటి అందశ్రీ నిన్న ఆయనతో కలిసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అంటే అధికారికంగా ప్రకటించబోతున్నటువంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? వాస్తవానికి జయ జయ హే తెలంగాణ జనని జయ గీతం ఈ పాట, ఈ గీతానికి ఇప్పుడు జాతీయ గీత, రాష్ట్ర గీత హోదాను ఇస్తా అని చెప్పేసి ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారు. నేను చేస్తున్నాం, హోదా మనం తీసుకుందాం, దీనికి బాగుంది దీంట్లో అని చెప్పేసి చెప్పారు. కానీ చివరి క్షణంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఆయన చెప్పిన ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు అన్ని యూటర్న్ ఎలా తీసుకున్నారో ఈ జాతీయ రాష్ట్ర గీత విషయంలో కూడా ఆయన యూటర్న్ తీసుకున్నారు కేసీఆర్. కాబట్టి అప్పటి నుంచి ఇది కొంత వివాదం చెప్తా ఉన్నాం. అంటే కేసీఆర్ ఎప్పుడైతే అందరి గీతానికి రాష్ట్ర గీత హోదా ఇవ్వకుండా నాటవేత ధోరణిని అవలంబిస్తా ఉన్నాం అప్పుడే చెప్పారు కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఖచ్చితంగా జాతీయ రాష్ట్ర గీతానికి హోదా కల్పిస్తాం ఆ పాటకు చెప్పి ఆ గీతానికి అని చెప్పి చెప్పారు. కాబట్టి ఆ కోణంలో చర్యలు తీసుకుంటా ఉన్నారు. కొంత అంటే జనగణమన వందే మాత్రం ఏ రకంగా అయితే వినడానికి వినసొప్పుగా ఉండే విధంగా కొంత సంగీతాన్ని సమకూర్చి సంగీతాన్ని దాన్ని జోడించి ఆ గీతాన్ని ఏదైతే బహుళ వ్యక్తం చేశారో, ప్రజా వ్యక్తం చేశారో ఈ గీతాన్ని కూడా తెలంగాణ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆ రకంగా బహుళ ప్రచారం చేయాలి, బహుళ వ్యాప్తి చేయాలి. ఇక్కడ తెలంగాణలో కాదు, తెలంగాణ వాసులు ఎక్కడ ఉన్నా ఆ గీతాన్ని ఆదరించే విధంగా ఉండాలి. వినేందుకు ఒకసారి వింటే ఎలా ఉంటుంది. దీని ద్వారా ప్రజల్లోకి తెలంగాణపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమని, లేకపోతే గత ప్రభుత్వం విస్మరించినటువంటి విషయాలు ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్తుంది అనుకోవచ్చు మనం. తెలంగాణ ఏముంది కాంగ్రెస్ పార్టీకి, కానీ అంటే తెలంగాణ సెంటిమెంట్ అంటే ఇచ్చినటువంటి పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా ప్రజల్లోకి గీతాన్ని తీసుకువెళ్ళడం చాలా కీలకంగా ఉన్నటువంటి పాట. ఉద్యమం సమయంలో కానీ చాలా వరకు ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించినటువంటి సందర్భంలో వాడినటువంటి పాట. తెలంగాణ ఇది చిన్న చిన్న విషయాలు కావు సార్. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఖరారు చేయడము, తెలంగాణ ఆందోళనలో కొంత మార్పులు తీసుకురావడము, తెలంగాణ రాజముద్రలో కొంత మార్పులు తీసుకురావడం, ఇవన్నీ చిన్న విషయాలు కావు. అంటే ఆంబులం కానీ ఏవైనా సరే, మన చిహ్నం కానీ ఏవైనా సరే
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఉండాల్సిన అవసరం. దాని మీద చర్చ జరగాలి, సలహాలు కూడా తీసుకోవాలి. సలహాలు కూడా తీసుకోవాలి. ఏకపక్షంగా నిర్ణయించుకోవాలి. గతంలో ప్రజామోదం, ఎందుకంటే తెలంగాణ ప్రజల గొంతుగా చిహ్నంగా చెప్పేటప్పుడు మీరు అన్నట్లు ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు పాటించాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అలాంటి విధానంతో వెళ్తుందా అంటే మరి ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ విధానంతోనే వెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ విధానంతో వెళ్తా ఉన్నది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ప్రభుత్వం తరఫున ఏం ఆశిస్తున్నారు, ఏ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ఔన్నత్యాన్ని ఇంకా మన ప్రపంచ స్థాయిలో వినిపించవచ్చు, తెలియజేయవచ్చు, ఎలుగెత్తి చాటవచ్చు అని అనుకుంటున్నారో ఆ కోణంలోనే వెళ్తా ఉన్నారు. నిజంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా అయిపోయింది అనుకున్నాం. కానీ తెలంగాణ కోసం ఏం చేయాలని ఒక రోడ్ మ్యాప్ తో స్పష్టంగా వచ్చిందన్న విషయం ఈ కొన్ని నిర్ణయాలు అంటే ఒక్కొక్కటిగా వస్తున్నట్టు 6 నెలలు అవుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహం ఉంది, ఒక యోజన ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక రోడ్ మ్యాప్ ఉంది అన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. ఎస్ దీన్ని నిజంగా స్వాగతించే అంశం, ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఇంకొక అంశం, మహిళా సంఘాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి సర్కారు బడుల బాధ్యత కూడా అప్పగించడం, కొన్ని వారికి విధులు కూడా ప్రతి స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం, కానీ ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరగాలని 25,000 రూపాయలు ఏవైతే ఆ లోపు పనులన్నీ కూడా కమిటీల అనుమతితో జరగాలి. సో బడిబాట బాధ్యతలు కూడా వారికి అప్పచెప్పారు. ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకోవడం అనేది మహిళలకు ప్రాధాన్యతనివ్వటం, లేకపోతే మహిళా సంఘాలకు కొంతవరకు పని కల్పించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మహిళా సాధికారత దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందని చెప్పవచ్చు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు మహిళలు. అదేవిధంగా వాళ్ళకి ప్రోత్సహించాలి, వాళ్ళకి పని కల్పించాలి, వాళ్ళకు ఒక వ్యాపకంగా ఉండాలి. అంటే మహిళలు ఎవరైనా సరే ఏదైనా పని చేస్తే ఇది నా పని, నా సొంతం పని, నా ఇంటి పని అనే విధంగా చేస్తూ ఉంటారు. అది వాళ్ళు వచ్చే సహజ గుణం. అంటే ఈ పాఠశాలలో నిర్వహణను, పాఠశాలల అభివృద్ధిని, పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసము మహిళా సంఘాల కేటాయించడం అనేది చాలా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం. ఇదేం ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు, లేదా అప్పటికప్పుడు ఆలోచన వచ్చి తీసుకున్న నిర్ణయం అయితే కాదు. కారణం ఏంటంటే మహిళలు అవసరమైతే వాళ్ళు వేయింబవలు పనిచేయగలరు. వాళ్ళు పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు, పరిసరాల కాపాడుతున్న విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు, పిల్లలను తన బిడ్డలుగా ఆలోచన చేసి తీసుకుంటారు. కాబట్టి పాఠశాల నిర్వహణను ఆ మహిళా సంఘాలకు డ్వాక్రా గ్రూపులకు అప్పగించడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పడడం, అర్చించదగ్గ వ్యవహారం. ఇది అందరూ స్వాగతించాలి. దీంట్లో రాజకీయం ఓకే, పాఠశాల కమిటీలు వేశారు, ఇంతవరకు ఉన్నటువంటి పాఠశాల కమిటీలు వేశారు. ఆ కమిటీలో మళ్ళీ రాజకీయ నాయకులు జోక్యం చేస్తున్న ప్రమాదం, రాజకీయాలు చూడబడే అవకాశం ఉంది. రాజకీయాలు చూడబడ్డప్పుడు ఇవాళ రాజకీయ నాయకులు ఇస్తా ఉన్నారు, ఈ రోజు ఈ పార్టీలో రేపు ఆ పార్టీ పోతారు. దాంట్లో ఆ కమిటీలో చీలిక వచ్చినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. పాఠశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు జరిగాయి ఆ రకంగా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మహిళలకు, మహిళా సంఘాలకు వీటిని అప్పచెప్పాలి, అమ్మకంపెనీ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా అమ్మకంపెనీ ఏర్పాటు చేయాల్సింది. కాబట్టి ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాయని మనం భావించాల్సిన అవసరం ఉంది. ఆహ్వానించాలి కూడా ఖచ్చితంగా అన్ని పార్టీలు. ఇంకొక వార్త మనం మాట్లాడితే ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లు సో దాదాపుగా జూన్ 15 కల్లా వారి పదోన్నతులు కాల పరిమితి కూడా ముగిస్తున్నటువంటి ఇన్ఛార్జీలకు సంబంధించి సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మొన్న క్యాబినెట్లో కూడా భేటీ ఏదైతే అయిందో సో దానికి సంబంధించి కూడా డిస్కస్ చేయబోతున్నారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. ఒక క్లియర్ కట్గా ఈరోజు నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఈ జాబితా అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారంటే ఐఏఎస్ఎల్కి ఇవ్వటం అనేది? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గడిచిన 10 సంవత్సరాలుగా భ్రష్టు పట్టిపోయింది. అనేక యూనివర్సిటీలు, రాష్ట్రంలో యూనివర్సిటీల్లో చాలా వరకు బోధనేతర సిబ్బంది నియామకాలు జరగలేదు, ఖాళీలు ఉన్నాయి. దీంతో విద్య అనేది వెళ్ళలేదు. అంటే ఫౌండేషన్, యూనివర్సిటీ విద్య అనేది ఫౌండేషన్ అంటే కాబట్టి అది పోలేదు. మారిన సమకాలీన పరిస్థితులకు, మారిన ప్రపంచ గ్లోబలీకరణ విధానంలో వచ్చిన విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా యూనివర్సిటీలు అప్గ్రేడ్ కాలేకపోయాయి.
కారణం ఏంటంటే ఫుల్ టైం వీసీ లేకపోవడము, బాధ్యతతో ప్రవర్తించే వాళ్ళు లేకపోవడము, ఒకవేళ ఎవరైనా వీసీలు చేయాలనుకున్నప్పటికీ కావాల్సిన సిబ్బంది లేకపోవడంతో కొంత పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయాలు పనిచేయలేదు, పూర్తి స్థాయిలో అసలుకే పనిచేయలేదు. నామకే వాస్తవాలు వాళ్ళు తయారు చేసి పెట్టారు గత ప్రభుత్వం. దీన్ని మార్చాలి అన్నప్పుడు కొత్త విషయం నియమించాము. నేను అనుకున్నాను కొత్త విషయం నియమిస్తాం త్వరలోనే ఈ ఎలక్షన్ కోడ్ కాగానే నియమిస్తామని చెప్పారు. ఇప్పుడు యూనివర్సిటీ బీసీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో వాళ్ళు కొనసాగించిన కన్నా ఇన్ఛార్జ్ బీసీలు పెడదామని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ కొంత వ్యూహం ఉంటుంది, వాళ్ళకు కొంత విజన్, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ కొంత విజన్ తోటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అప్పుడే కొంత విజన్ ఇస్తారు అన్ని రంగాల్లో వాళ్ళకు. కాబట్టి కొంత విజన్ ఉంది, దానికి కొంత అంటే వీళ్ళు కొంత లైన్ క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్తారేమో అనే ఉద్దేశంతో ఇచ్చారు ఐఏఎస్ ఆఫీసర్లకు ఇన్ఛార్జిగా. వాళ్ళు సెర్చ్ కమిటీ వేయాలి, వీసీలు నియమించారంటే ముందు సెర్చ్ కమిటీ వేయాలి. సెర్చ్ కమిటీ వేస్తే సెర్చ్ కమిటీ ఎవరు వీసీలు అర్హతలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది నిరూపించి కొంత నిర్ధారణకు వచ్చి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దాని ప్రతిపాదన పంపిస్తారు. ఆ సెర్చ్ కమిటీ ఒకరు ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లను పేరున సూచిస్తూ పంపిస్తారు. వీళ్ళు ఎవరినో ఒకరిని పెడితే బాగుంటుంది, వీళ్ళకు ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి అని చెప్పేసి వారిస్తారు. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, గవర్నర్ ఆమోదం పొందాల్సిన అవసరం. రైట్ రైట్ అలాగే ఇంకో పారిశ్రామిక సంబంధించినటువంటి అభివృద్ధిలో ప్రపంచంతో మనం పోటీ పడాలని కూడా నిన్న కొంతమంది పారిశ్రామిక సంబంధించినటువంటి వారితో నిన్న భేటీ అయినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. సో ఆ నిర్ణయాలు అంటే పూర్తిగా ప్రణాళికలు బెస్ట్ పాలసీలు రూపొందించండి, సో సత్సంబంధాలు ఉంటూనే అభివృద్ధి చెందేలాగా ఇప్పటికే పారిశ్రామిక రంగంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని విస్తృతం చేయాలి, అవసరమైతే మరిన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్లను ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ ప్రత్యేక ఫోకస్ పెడతా ఉంది. టెస్టార్నాట్ లాంటి సంస్థలు తెలంగాణకు వచ్చేందుకు కావాల్సినటువంటి సహకారం అందిస్తామని చెప్తా ఉన్నాం. టెస్టా అంటే ప్రపంచవ్యాప్తంగా కొంత పేరుంది. ఇట్లాంటి సంస్థలు కొన్ని వచ్చినప్పుడు అంటే ఒక ప్రపంచ ప్రఖ్యాత సంస్థ రాష్ట్రానికి వస్తే దానికి అనుబంధ విభాగాలతో పాటు దానికి పోటీ ఉన్నటువంటి పరిశ్రమలో వచ్చే అవకాశాలు ఉంటాయి. పోటీ పరిశ్రమలను ఆహ్వానించడంతో పాటు అనుబంధ సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు మిగతా అంశాలను కూడా కొంత సరళీకరిస్తే రాష్ట్రంలో ఉపాధి కల్పన అవకాశాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది, రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ దృష్టిని రాష్ట్రం ఆకర్షించేందుకు వీలవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత నిన్న కసరత్తు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ భవన్కి వెళ్ళి అక్కడే పోతున్న అధికారులు అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి మాట్లాడారు. ఏదో నిన్న దగ్గరికి రాని కాకుండా వాళ్ళు ఉద్యోగుల దగ్గరికి అక్కడికే వెళ్ళాలనుకోవడం చాలా మంచి నిర్ణయం అనుకున్నారు, పోతారు అనుకున్నారు. కానీ బిజీ షెడ్యూల్ కొంత ప్రీ ఆక్యుపైడ్ షెడ్యూల్ తోటి కొంత జాప్యం జరిగింది, అది రద్దయినారు. త్వరలోనే మళ్ళీ పరిశ్రమ భవన్కి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడము వాళ్ళ అంటే ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా కార్యాచరణ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎలక్షన్ తర్వాత ఉండొచ్చు మేబీ. ఎస్ ఇంకోటి ప్రధానంగా ఏసీపీ ఉమామహేశ్వరకు సంబంధించి ఏసీపీ వల్ల ఆయన చిక్కినటువంటి పరిస్థితి మరొక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దాదాపుగా ఆయన పట్టుబడినటువంటి 3.5 కోట్ల ఆస్తి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం, అదే బయట మార్కెట్లో అయితే దాదాపుగా 40 కోట్ల పైన ఉన్నటువంటి పరిస్థితి. ఏపీ అలాగే తెలంగాణకు సంబంధించి 14 ప్రాంతాలు సోదాలు చేశారు. సో అంటే ఏంటి వరుసగా ఉన్నత పదవులు ఉన్నటువంటి విద్యావంతులు ప్రజలకి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి అవినీతి వల్ల చిక్కుకోవడం, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కాసులు కురిపించాలన్నటువంటి దానివల్ల మనకు వార్తలు పరిచితమైనటువంటి పరిస్థితి బయటకు వస్తున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో అవినీతి ఏ రకంగా పేరుకుపోయింది అనేది దీన్ని బట్టి మనం నిరూపితంగా ఏదైతే ఇప్పుడు మనం ఉమామహేశ్వరరావు ఏసీ పైన మాట్లాడుకుంటున్నామో సదరు అధికారి గతంలో సస్పెండ్ అయ్యారు. ఇబ్రాహీంపట్నం పరిధిలో జరిగినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మట్టారెడ్డి హత్య కేసులో ఈయనకు కొంత ప్రమేయం ఉంది, కేసు దర్యాప్తు సరిగ్గా చేయట్లేదు, కొంత నిందితులకు వత్తాసు పలుకుతున్నారు, కొంత బెదిరింపులకు దిగారు అన్న ఉద్దేశంతో ఈయన సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత మళ్ళీ సిసిఎస్ వేశారు. సిసిఎస్ అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్. ఈ సిసిఎస్ ఏంటంటే మేజర్ కేసులను విచారణ చేసేందుకు అవకాశం, అంటే మల్టిపుల్ యాంగిల్లో జరిగినటువంటి నేరస్తులను గుర్తించాలి అంటే ఖచ్చితంగా చేయాలి. 50 లక్షలకు పైగా కార్ జరిగింది, 50 లక్షల పైగా ఎవరో ముంచారు, స్థాయిటీ ఇన్ఫ్రా, ఇది 20 కోట్లు 25 కోట్లు ముంచలేదు అని చెప్పేసి ఇంటి మీద కేసులు ఉంటాయి. ఇట్లాంటి పెద్ద పెద్ద కేసులకు ఈ సిసిఎస్ కేంద్రంగా మాత్రం సిసిఎస్ కేంద్రంగా విచారణ. అంటే సిసిఎస్ ఎందుకు ఇస్తారంటే మామూలు పోలీస్ స్టేషన్లలో రోజువారీ విధులు రోజువారీ బందోబస్తు సంబంధించిన ఎక్కువగా ఉంటుంది పని. ఇట్లా పెద్ద కేసులు తొందరగా పరిష్కారం కావాలంటే సిసిఎస్ అంటే ఓన్లీ సిసిఎస్ పని ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఈ కేసు మీద నిరంతరం దీని మీదనే పరిశీలించి దీని మీద ఎవరు నిందితులు, ఎక్కడ జరిగింది, ఏంటి లోపాలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలించారు. అట్లాంటి పోలీస్ స్టేషన్ అట్లాంటి సిసిఎస్ లో నన్ను ఏసీబీగా నియమించారు. అంటే ఒక హత్య కేసులో ముద్దాయిగా సహకరిస్తున్నారు, బెదిరించారు, బెదిరింపు దిగారు అని సస్పెండ్ అయిన వ్యక్తిని పూర్తి స్థాయిలో లో ప్లాన్ లో పెట్టకుండా మరింత ఆదాయం సమకూర్చేటువంటి మరింత పెద్ద కేసులు దర్యాప్తు చేసేటువంటి సంస్థలు వేయడం అనేది ఇది కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే గత పాలకుల తీరు ఏ రకంగా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. రైట్. ఇంకొక అంశం ఉంది ప్రధానంగా. నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఇక్కడ బెంగళూరులో ఏదైతే రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు, రాజకీయ నాయకులు పాల్గొన్నారన్న వార్తల నేపథ్యంలో నిన్న అక్కడ సిపి కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు పాల్గొనలేదు. సో ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించి హేమ పేరు ఆమె ఒక వీడియో చేయటం లేదు, ఆమె ఉన్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆయన ప్రెస్ మీట్లో వెల్లడించారు. సో ఈ రేవ్ పార్టీలకు సంబంధించి కల్చర్ బాగా పెరిగిపోతుంది. హైదరాబాద్ లాంటి నగరానికి సంబంధించినటువంటి వ్యక్తులు పాల్గొనడం దాదాపుగా 100 మంది పాల్గొన్నారు. వారికి బ్లడ్ శాంపిల్స్ తీసాక పూర్తి వివరాలు చెప్తామని చెప్పారు. సో అంటే ఈ సంస్కృతి పెరగడం ఒక రకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి, పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ కల్చర్ కూడా పెరిగిపోతుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న ప్రధానంగా బెంగళూరు సంబంధించినటువంటి వెళ్ళిన వారిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే పాశ్చాత్య నాగరికత పోకడలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. బర్త్డే పేరుతోటి రేవ్ పార్టీ జరిగింది, దానికి అనుమతి తీసుకున్నారా? లేదు అంటే ఏదైతే రిసార్టా క్లబ్ దానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయా? ఇంతమంది వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు? అనుమతులు ఉంటే ముందుగా అధికారులు వాటిని తనిఖీ చేశారు. ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం. అన్నిటికంటే రేవ్ పార్టీ జరగడం వేరు, అక్కడ డ్రగ్స్ ను వినియోగించుకోవడం వేరు. నిషేధిత పదార్థ డ్రగ్స్ గత కొంతకాలంగా భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, భారతదేశ ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో ఈ విషయంలో డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం వహించాలి, ఉక్కుపాదం మోపాలి అని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో సంపన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇట్లాంటి రేవు పాటలకు వెళ్ళి డ్రగ్స్ నియమించుంటే అంటే వీళ్ళు సమాజానికి ఏ రకమైన సిగ్నల్ ఇవ్వబోతున్నారు? నేడు అంటే జనరల్ గా సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ ఆదర్శవంతంగా ఉండాలి, ఐకానిక్ గా ఉండాలి. కానీ డ్రగ్స్ వినియోగించుకొని, డ్రగ్స్ తీసుకొని, పార్టీలు చేసుకొని, రేవు పార్టీలు తెలంగాణ దుంపులాట చేసి ఎంత అంటే వీళ్ళు ఎవరికి ఆదర్శంగా ఉండబోతున్నారు వీళ్ళు? కానీ కృష్ణమూర్తి గారు దీనికి అడ్డుకట్ట వేసే పరిస్థితులు ఉన్నాయంటారా భవిష్యత్తులో? ఎందుకంటే రాను రాను ఈ కల్చర్ పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది. ఎన్నిసార్లు పోలీసులు పట్టుబడ్డా మన వార్తల్లో మనం దాని గురించి మాట్లాడినా కూడా సో అది కొనసాగుతుంది. అసలు ఎక్కడ కూడా దానికి అడ్డుకట్ట మూలాలకు వెళ్ళి ఆపాల్సినటువంటి ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో వెళ్ళట్లేదు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఎప్పటి నుంచో జరుగుతుంది, రాను రాను దాని తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణ సర్కార్లో కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిలువరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఎలాంటి విధానాలు రావాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిని ఉక్కుపాదంతో వివరించాల్సి ఉంది. గతంలో మనం చూసాం, రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎక్కడో తనిఖీలు చేస్తే వాళ్ళకు కొంత మత్తు పదార్థాలు దొరికాయి. మొత్తం కెల్విన్ అని నైజీరియాని పట్టుకొని తీస్తే మొత్తం చాలా మంది సెలబ్రిటీలకు ఆయన డ్రగ్స్ సరఫరా చేస్తే చాలా కాలంగా అని చెప్పేసి బయటకు వచ్చింది.
ఆ కేసు ఒక 2 నెలలు 3 నెలలు అతూర్ సబర్వాల్ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సినీ ప్రముఖులు కూడా అందులో ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అప్పుడు సభలో ఉండడం జరిగింది. ఆ తర్వాత అధికారినే మార్చిపడేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఆయన ఖచ్చితంగా నిక్కచ్చిగా పోతామనుకో నిర్ణయించుకున్నారు. నోటీస్ ఇచ్చారు. పాఠశాల యాజమాన్యాలకు కళాశాల యాజమాన్య నోటీస్ కానీ అదే సందర్భంలో కూడా విమర్శలు వచ్చాయి. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోతున్నారు, పట్టుబడిపోతున్నటువంటి సందర్భంలో కూడా తర్వాత కేసు నీరు గారిపోయింది, అందులో ఏమీ లేదన్నటువంటి పరిస్థితి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా. మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద ఉక్కుపాడం లేదు, దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దర్యాప్తు సంస్థలు అందులో వీళ్ళు జోక్యం చేసుకోవద్దు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు. ఓకే, దర్యాప్తు సంస్థలు దారి తప్పి ఎవరిని ఇబ్బంది పెట్టింది, అమాయకులను ఇబ్బంది పెట్టింది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది దర్యాప్తు అధికారి మీద. కానీ దర్యాప్తు అధికారులు నిక్కచ్చిగా వెళ్ళినప్పుడు ఆయన పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. ఒక 10 మందిని జైల్లో వేయండి. ఇప్పుడు ఏమేముంది సెలబ్రిటీలు అయిన సమయం చాలా తక్కువ ఉంది. అంటే తప్పు చేసినప్పుడు ఒకరిద్దరికి జైలు పంపించి జైలు శిక్షలు పడే విధంగా, చట్టం ముందు దోషిగా మీరు నిరూపించే విధంగా దర్యాప్తు సంస్థ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రమే కొంత భయం ఉంటుంది. ఖచ్చితంగా అయిపోయింది. డ్రగ్స్ వాడాలి, ఆ 2 రోజులు వాటర్లో ఉండాలా, తర్వాత వాళ్ళ పని చేసుకోవాలి, నేను హీరోగా చెప్పుకోవాలి. అంటే ఇందులో మీరు అన్నట్లు సాధారణంగా ఉండే వాళ్ళ సంపన్నుల పిల్లలు, రాజకీయాలు, సినీ ప్రముఖులు, అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వర్గం పిల్లలు మాత్రము, లేకపోతే వాళ్ళే ఉంటున్నారు తప్ప సామాన్య బాధితరం అనేది దెబ్బతింటుంది. సంపన్న వర్గమా అట్టడు వర్గమా కాదు, బాధితరం దెబ్బతింటుంది. రేపు దేశ భవిష్యత్తుకు ఈ డ్రగ్స్ ముప్పుగా మారే ప్రమాదం ఉన్నది. అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. దేశ భవిష్యత్తు దీంతో ముడిపడింది. డ్రగ్స్ తీసుకొని ఈ డ్రగ్స్ ద్వారా దేశ యువత నిర్వీర్యంగా మారే అవకాశం. మీరు అన్నట్లు చాలా దేశాలు ఇప్పటికీ ఆ భూతంతో అవుతూ అక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు కూడా మారిపోయినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అది మనం అలాంటి భారతదేశం చూడకూడదని కోరుకుంది. మీరు అన్నట్లు ఖచ్చితంగా చట్టంలో మార్పు, అంటే ఎవరు తీసుకున్నా అతీతం కాకుండా ఒకే చట్టం, చట్టబద్ధత, స్ఫూర్తి స్వేచ్ఛ అధికారులకు ఇస్తే నిజంగా నిలువరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా వారనో తెలిసిన వారనో రాజకీయాలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు వాళ్ళు తప్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ముందుకు సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మూలం నుంచి మొత్తం మీరు అన్నట్లు పూర్తిగా అలాంటి చట్టాలు కూడా చేయాలి, పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ. మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.